రేపు ఎగ్జామ్ ఉందని మనకు తెలిసినప్పుడు సో ఇవాళ ప్రిపేర్ అయ్యేది మొత్తం ఈ రోజే మొత్తం కంప్లీట్ సిలబస్ ప్రిపేర్ అయిపోవాలి. అంటే ముందు యాక్చువల్గా ఈ ఇయర్ ఎస్ఎస్సికి చాలా గ్యాప్ రావడం వల్ల అందరికీ చాలా బెనిఫిట్ అది. సో ఆ ఇచ్చిన టైం గ్యాప్లో మనం టోటల్గా ప్రిపేర్ అయిపోవాలి. రేపు ఎగ్జామ్ ఉందనగా కంపల్సరీ ఈ రోజు ఈవినింగ్ వరకల్లా టోటల్ సిలబస్ కంప్లీట్ చేసుకోవడం జరిగిపోవాలి. సో దాని తర్వాత టైం ఉంటే రివిజనే జరగాలి, అంటే నేను చేసే విధానం అది. సో తర్వాత మళ్ళీ కంపల్సరీ 8 hours స్లీప్ కంపల్సరీ ఉండాలి. నేనైతే 8 hours కంపల్సరీ నిద్రపోయేవాడిని. సఫిషియంట్ స్లీప్ ఉన్న తర్వాత సో మళ్ళీ ఒకసారి నేను మార్నింగ్ లేసేవాడిని. మార్నింగ్ మరి ఎర్లీ మార్నింగ్ కాకుండా 5 or 5:30కి లేసి సో కంపల్సరీ ఒక 1/2 hour to 1 hour రివిజన్ కంపల్సరీ చేసేవాడిని. 9కి ఎగ్జామ్ అంటే సో 5:30కి లేసి ఒక 1/2 hour కానీ 1 hour కానీ రివిజన్ చేసుకున్నాక ఇక దాని బుక్ని పక్కకు పెట్టేసేవాడిని. అంటే లాస్ట్ మినిట్ గ్లాన్స్ మాత్రమే ఉండాలి. సో ఎక్కువ చదువుకోవడం వల్ల కూడా మనం ఉన్నది మర్చిపోతాం, లేకపోతే ఓవర్ ఎగ్జైట్ అవ్వడం వల్ల సో ఉన్నదంతా పోతుంది.